హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓసిడిని అధిగమించే ఫ్యూ టిప్స్ చెప్తాను. టిప్స్ చెప్పే ముందు ఓసిడి అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఫస్ట్ ఓసిడి గురించి చెప్తాను. ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అలా చెప్తున్నాను, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. రిమెంబర్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ జస్ట్ డిజార్డర్. సో ఆబ్సెసివ్ అంటే ఏంటంటే మనకు అన్నెసెసరీ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, అన్ఎక్స్పెక్టెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చి కంటిన్యూస్ గా రిపిటేటివ్ గా థాట్స్ వస్తుంటాయి. దాన్ని ఏమంటామంటే ఒబ్సెసివ్ అంటాం. సో అలాంటి థాట్స్ రాగానే ఇమీడియట్ గా ఏం చేస్తామంటే కంపల్షన్స్ చేస్తాం. కంపల్షన్స్ అంటే యాక్షన్స్. ఓకే, యాక్షన్స్ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఆ పనిలోనే లూప్ లో పడిపోతూ ఉంటాం. రైట్, చేసిన పనే మళ్ళీ రిపిటేటివ్ గా చేస్తూ ఉంటాం. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ అరైజ్ అయ్యే ఉంటాయి, కానీ కొంతమందికి చాలా ఎక్కువగా అయిపోవడం వల్ల మేజర్ డిజార్డర్ గా అవుతుంటది. రైట్, ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ కామన్. సో మనం ఇంటికి లాక్ వేసేస్తాం. రైట్, ఇంటికి లాక్ వేసేసి ఫర్దర్ గా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక థాట్ వస్తుంది అనమాట. ఏంటి, అయ్యో లాక్ పడిందో పడలేదో అని. రైట్, దిస్ ఈస్ కాల్డ్ అన్నెసెసరీ థాట్. రైట్, నువ్వు లాక్ వేసావు, అంతా బాగానే వచ్చేసావు. సడన్ గా ఒక థాట్ వచ్చింది, అమ్మో వేసానో వేయలేదో అని. ఇమీడియట్ గా ఏం చేస్తావు, వెళ్ళి చెక్ చేస్తావు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అన్ యాక్షన్ కంపల్షన్. అంటే నీకు థాట్ వచ్చింది, అన్నెసెసరీ థాట్, నువ్వు వేసినావని నీకు తెలుసు, బట్ అన్నెసెసరీ ఒక థాట్ వచ్చింది. ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేసావు అంటే కంపల్షన్ చేసేసావు. రైట్, అంటే యాక్షన్ చేసేసావు. ఓకే, చెక్ చేసుకున్నావు. మళ్ళీ కొద్ది దూరం వచ్చాక మళ్ళీ అదే థాట్ వస్తుంది, మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తావు. మళ్ళీ కొద్ది దూరం వచ్చాక మళ్ళీ అదే థాట్ మళ్ళీ చెక్ చేస్తావు. అంటే ఇక్కడ ఏమవుతుంది, అన్వాంటెడ్ థాట్ రావడం వల్ల కంపల్షన్స్ చేస్తున్నావు. ఓకే, ఇది అన్నమాట ఓసిడి అంటే. సో దీనివల్ల ఏమైపోతుంది, ఇక్కడ టైం వేస్ట్ అంతా అవుతుంది. నువ్వేదో ఒక మంచి మీటింగ్కి వెళ్ళాలనుకుంటావు, ఈ రిపిటేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే 1 minute లో అయిపోవాల్సింది 10 నిమిషాలు, కొందరు అర్ధగంట, గంట కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఓసిడి పీక్స్ లోకి వెళ్ళినప్పుడు దాన్ని అధిగమించే మెకానిజం తెలియనప్పుడు అందులో ఆ లూప్ లో ఇరికిపోతారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓసిడి సిమ్టమ్ ఆర్ ద బిహేవియర్. రైట్, ఇంకొకటి ఏంటి అంటే మనం గ్యాస్ బంద్ చేసినామా లేదా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటాం. బికాస్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి, గ్యాస్ గిన్నె లీక్ అయితే ఇంట్లో ఫైర్ అవుతుందో ఏమో అని ఒక థాట్ అనమాట. చెక్ చేస్తాం, ఒకసారి చెక్ చేస్తే ఫైన్, బట్ ఎవ్రీ టైం మళ్ళీ ఏమవుతుందో చెక్ చేసినాక కూడా మళ్ళీ సరిగ్గా బంద్ చేశానో లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటాం. గ్యాస్ ఎస్పెషల్లీ కార్ లాక్ చేసామా లేదా, డోర్ లాక్ చేసామా లేదా. సో ఇలాంటివన్నీ ఓసిడి కింద వస్తాయి అనమాట. అంటే చేసిందే మళ్ళీ చేయడం. ఓకే, సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను ఓసిడి అంటే ఏంటి అనేది. రైట్, ఇది జనరల్ గా పెద్దగా మీరు ఇదేదో పెద్దగా డిసీజు, ఇది నేను అధిగమించలేనన్న ఫీలింగ్ లో ఉండకండి. ఈజీగా అధిగమించవచ్చు, ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ బయట చెప్పుకోరు. అలా థాట్ వస్తుంది, బయట చెప్పుకోరు అంతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ మేజర్ ఇష్యూ. ఒక థాట్ రావడం వల్ల ఒక యాక్షన్ చేస్తుంటాం అంతే. ఓకే, సో నెక్స్ట్ దీన్ని అధిగమించాలంటే మెయిన్ థింగ్ 2 టిప్స్ చెప్తాను. ఫస్ట్, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లాక్ వేసేస్తున్నప్పుడు అక్కడే ఫోకస్ చేయి. లాక్ వేసేసినా వచ్చేసిన అంటే నీ మైండ్ లో స్ట్రైక్ అవుతుంది, ఓకే నేను పర్ఫెక్ట్ గా లాక్ వేసేసిన అని. అదే కానీ ఎక్కడెక్కడో ఏదో ఆలోచించుకుంటూ లాక్ వేసేసి వచ్చినావు అనుకో, నీకు థాట్ ఏమొస్తుంది అంటే నువ్వు వేరే ఆలోచించడం వల్ల లాక్ వేసినావు, కానీ లాక్ వేసావో లేదో గుర్తులేదన్నమాట. అంటే వేరే ఏదో ఆలోచించుకుంటూ లాక్ వేసినావు. అలా కాకుండా ఇలా మీరు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే, ఎక్కడైతే ఓసిడి సిమ్టమ్స్ ఫేస్ చేస్తారో, ఓకే ఆ సిచ్యువేషన్స్కి వచ్చినప్పుడు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. డోర్ లాక్ వేస్తున్నప్పుడు కూల్గా ఉంటూ వెళ్ళిపోయేటప్పుడు డోర్ లాక్ చేయండి. డోర్ లాక్ సౌండ్ వినపడుతుంది కదా, అది జస్ట్ మైండ్లో పెట్టుకోండి. డూ ఇట్ 1 time. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ డూ ఓన్లీ వన్స్. ఓకే, సో ఈ ఫార్ములా ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. డోర్ లాక్ దగ్గర కావచ్చు, కార్ లాక్ దగ్గర కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లాక్ వేస్తున్నారు, టక్ అని సౌండ్ వస్తుంది, లాక్ సింబల్. 1 time, డూ ఇట్ 1 time, వెళ్ళిపో. ఓకే, లాక్డ్. హియర్ దట్ లాక్ సౌండ్, సో ఇట్ విల్ స్టాంప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఇట్స్ లాక్డ్. నువ్వు ఏదో ఆలోచించుకుంటా కార్ లాక్ వేసిపోయినావు, ఏదో ఫోన్ మాట్లాడుకుంటాను అనుకో, సగం దూరం పోయినాక కార్ లాక్ వేసినా నేను, అసలు లైట్లు బంద్ చేసినానా, ఇదంతా వస్తుంది అనమాట. సో ఇట్లా ఏ సిచ్యువేషన్ అయినా చూడండి, ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. సో మైండ్ఫుల్గా ఉండు, నిజంగా ఆ థాట్ కరెక్టేనా కాదా, రాంగ్. సో ఇమీడియట్లీ జస్ట్ ఇగ్నోర్.
ఎప్పుడైతే థాట్ రాగానే కంపల్షన్స్ ఎక్కువ చేస్తావో దేవుడు కూడా నిన్ను హెల్ప్ చేయలేడు. కంపల్షన్స్ యాజ్ మచ్ as పాసిబుల్ కంపల్షన్స్ తగ్గించండి. ఒక్కొక్క సిచ్యువేషన్ లో 5 కంపల్షన్స్ చేస్తే బ్రింగ్ డౌన్ టు 2 కంపల్షన్స్, అట్ ద లాస్ట్ బ్రింగ్ డౌన్ టు 1 కంపల్షన్. రైట్, కంపల్షన్స్ ని తగ్గించాలి. దీన్నే ఏమంటారంటే రిచువల్స్ అంటారు. అంటే నీకు థాట్ రాగానే పోయి యాక్షన్ తీసుకుంటావు. ఓకే, లాక్ వేయలేదా, ఓకే అని ఒక థాట్ రాగానే పోయి మళ్ళీ పోయి చెక్ చేస్తావు, మళ్ళీ పోయి చెక్ చేస్తావు, చెకింగ్. ఓకే, సో ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ డూ వన్స్. స్టాప్ రిచువల్స్, చేసిందే మళ్ళీ చేయడం అనేది తగ్గించండి. ఇది అంత ఈజీ కాదు, స్లోగా తగ్గించండి. 10 సార్లు చేసేది 5 సార్లకు తీసుకురండి, 5 సార్లు చేసేది 2 సార్లకు తీసుకురండి. సో ఫస్ట్ థింగ్ ఈస్ దిస్ మైండ్ఫుల్నెస్ అండ్ డూయింగ్ వన్ టైం. సెకండ్ టిప్ ఏంటంటే హ్యావింగ్ ఎ కరేజ్. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు నేను కారులో వెళ్తున్నాను అనమాట. కారులో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర నేను చూసుకోలేదు, చాలా స్పీడ్గా వెళ్ళాను. కింద బాడీ తగిలింది అనమాట. ఆ స్పీడ్లో వెళ్ళి నేను స్లోగా వెళ్ళకపోవడం వల్ల స్పీడ్లో వెళ్ళి కారు కింద చాలా సౌండ్ వచ్చింది. కొద్దిసేపటి వరకు నాకు థాట్స్ ఏమొస్తున్నాయంటే, అరే కారుకి ఏమన్నా అయిందా, ఎంత పెద్ద డేంజర్ అయిందో, ఏమైందో అన్న ఒక కైండ్ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేనేం చేయగలుగుతా? కార్ ఈజ్ రన్నింగ్ ప్రాపర్లీ. ఓకే, సరే తగిలింది కదా, కార్ ఆగినప్పుడు చూసుకుందాము. ఫస్ట్ అయితే ఈ ఆలోచన ఆపేసేయాలి. కారుకి ఏమైందో అన్న ఆలోచన వల్ల నేను కారు దిగిపోయినాక కూడా నాకు కంటిన్యూస్గా ఆలోచనలు వస్తుంటాయి. సో అవి ఆపడానికి నేను ఏం చేశానంటే, ఓకే తగిలింది, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, కార్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ సర్వీస్ పోయినప్పుడు చూపెడతా కింద ఏమన్నా డ్యామేజ్ గిట్లా అయిందా అని. నడిచిన రోజులు నడిపిస్తా, అంతే. జస్ట్ కరేజ్, ధైర్యం, ఏమవుతుంది అది అవుతుంది. సో ఇట్లా ఏ సిచ్యువేషన్లో చూసుకున్నా కానీ కరేజ్ అనేది, నీ ధైర్యం అనేది నీ కంపల్షన్స్ ఆపుతుంది అనమాట. రైట్, నీకు 100% తెలుసు ఏంటి డోర్ లాక్ వేసినా అని. రైట్, బట్ ఒక థాట్ వస్తుంది వేయలేదేమో అని. కానీ నీ కాన్షియన్స్ చెప్తుంటది వేసావు అని. మహా అయితే ఏమైతుంది ఒకవేళ లాక్ అయ్యకపోయినా, వేసినా బట్ అది ఒక థాట్ మాత్రమే. ఓకే, దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం. ధైర్యం ఉండాలన్నమాట. నువ్వు భయపడకూడదు, ఒక థాట్ రాగానే భయపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయింది, రైట్, మనం భయపడిపోతుంటాం. అది ఆ సిచ్యువేషన్లో వాడికి యాక్సిడెంట్ అయింది, మనకు అవ్వాలని రూల్ లేదు కదా, రైట్. సో ఇలా మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, ధైర్యంగా ఉన్నాం అనుకోండి, ఈ థాట్స్ని ఐడెంటిఫై చేసి థాట్స్ని ఇగ్నోర్ చేయడం ఈజ్ వన్ మోర్ టిప్ అనమాట. సో ఇలా చూసుకుంటూ పోతే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మెయిన్ టిప్స్ that I follow when I face these kind of OCD thoughts. Okay, 100% ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు చాలా టైం సేవ్ చేస్తూ ఉంటారు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను కూడా రిపిటిషన్స్ చేస్తూ ఉండేవాడిని. ఈవెన్ ఐ డూ సమ్టైమ్స్ ఏదో ఆలోచించుకుంటూ పోతే మళ్ళీ రిపిటేటివ్ చేస్తూ ఉంటాను. దట్స్ నాట్ అ బిగ్ డీల్. థింక్ దట్ ఇట్స్ నాట్ యువర్ బిహేవియర్, జస్ట్ థాట్ స్ట్రాంగ్ అండ్ యాక్షన్స్ తీసుకుంటున్నావు. దాన్ని కొంచెం కామ్ డౌన్ చేయాలనేది గుర్తుపెట్టుకో. కానీ చాలా మంది భయపడిపోతుంటారు, నా లైఫ్ ఇంతేనా ఇంకా, మెంటల్ ఇల్నెస్ ఆ లూప్లో పడిపోతారు. అది అసలు ఏం చేయలేదు, మిమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు మీకు గుర్తుంటే కరోనా టైంలో బాగా చేతులు కడుక్కోవాలని చెప్పిన తర్వాత చాలా మంది ఎక్కువ చేతులు కడుక్కుంటారు, రైట్. సో మనం ఎక్కువ కడుక్కునే, ఓకే 3-4 టైమ్స్ కడుక్కోవడం, ఓకే 5 టైమ్స్ కడుక్కోవడం, అప్పుడేదో నేర్పించారు కదా 20 సెకండ్స్ కడుక్కోవాలని. ఇప్పుడు నేను 20 సెకండ్స్ వరకు కడుక్కుంటూనే ఉంటాను. బట్ పీపుల్ విల్ టెల్ మీ, ఓకే ఏంది అన్నిసార్లు కడుక్కుంటున్నావు అనేది. అది పట్టించుకోవద్దు. ఓకే, ఒక్కొక్కరు బిహేవియర్ ఒక్కొక్కరి. సో నువ్వు 20 సెకండ్స్ కన్నా ఎక్కువ కడుక్కుంటే ఇంకా డేంజర్ అది. సో దాన్ని లిమిట్ చేసుకుంటూ ఉంటుండాలి యాజ్ అ ప్రాక్టీస్. ఇట్స్ అ డైలీ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ ఎ బిగ్గర్ థింగ్. నువ్వేందో నీకు తెలుసు. ఈ థాట్స్ వస్తుంటాయి, ఇవి జస్ట్ థాట్స్ మాత్రమే, అది నేను రియల్ కాదనేది గుర్తుపట్టాలి. సో హ్యాపీగా ఇలా ఈ 2 టిప్స్తో ఓసిడి అధిగమించవచ్చు. ఓకే, సో ఇది ఏంటంటే సింపుల్ సిమ్టమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. ఎక్స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు బెటర్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే, అండ్ దే ఆర్ గోయింగ్ టు ట్రీట్ సమ్ ప్రూవెన్ మెథడ్స్ లైక్ సిబిటి అంటారు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, ఈఆర్పి అంటారు, ఎక్స్పోజర్ రెస్పాన్సివ్ ప్రివెన్షన్ అని. అంటే మనం కావాలని దేనికైనా ఎక్స్పోజ్ చేసేసి దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం, మనకు కావాలనే భయం సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అని, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. సో గో టు ఏ ప్రొఫెషనల్ వేర్ దే కెన్ ట్రీట్
అంటే కొంచెం కాంప్లెక్స్ గా బాగా ఇంటెన్సివ్ గా బిహేవియర్ ఓసిడి బిహేవియర్స్ ఉన్నాయన్న వాళ్ళకు దెన్ యూ కన్సల్ట్ ఎ ప్రొఫెషనల్. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ గా సిమ్టమ్స్ గా ఫీల్ అవుతున్న వాళ్ళు వీ కెన్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. దిస్ ఎ థాట్ యార్, దట్స్ ఇట్. ఓకే, అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇవి ప్రాక్టీస్ చేయరు 100% మీరు చాలా చేంజ్ చూస్తారు. ఇంకొకటి ఏంటంటే పనిలో ఎంగేజ్ అయిపోండి, ఎక్కువగా ఫ్రీ స్పేస్ ఇవ్వకండి మైండ్కి. ఒక థాట్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి, రైట్? అది వేస్ట్ థాట్, అర్థం కాని థాట్ అంటే హ్యావ్ ఏ కరేజ్ టు రిజెక్ట్ దట్. అవును, ఆ థాట్ని రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది అన్న ధైర్యం తెచ్చుకో. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ ఐ టోల్డ్, mindfulness and having a courage. Have a courage in ignoring the negative thoughts. Definitely, you will go out of this OCD. Okay, thank you friends. So I am sharing this kind of good content, my practical experience, కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇది ఎంతో మందికి కూడా ఉపయోగపడుతుంది కదా. సో సింపుల్ టెక్నిక్స్ are going to be a bigger things for them. Alla life kuda change avvachu. So if you have not subscribed to our channel, please subscribe to my channel. Thank you. We will meet in the next video. Bye bye.